ఎందుకంటే భారతదేశ భూభాగాన్ని ఆక్రమించకుండా, భారతదేశ ఎయిర్పోర్ట్లను ఆక్రమించకుండా చైనా వాళ్ళని తరిమినటువంటి చరిత్ర యాదవ బెటాలియన్కి ఉందంటే ఆ బెటాలియన్ యొక్క వీరత్వము, వారసత్వం కూడా రాజవంశంలో ఉన్నది. కాబట్టి ఈరోజు గతంలో యాదవ వంశాలైనటువంటి మన శ్రీకృష్ణుడు కానీ, లేదంటే బలరాముడు కానీ, లేదంటే మన కృష్ణదేవరాయలు అన్న గట్టుదేవరాయలు మన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించినటువంటి గట్టుదేవరాయల యొక్క వారసత్వము. అదే రకంగా మనం అందరం కూడా ఈ ప్రాంతాన్ని పశుపోషణ, మూగజీవాలకి యుద్ధం చేసినటువంటి కాటమరాజు ఎవరైనా రాజ్యవంశాల కోసం, రాజుల కోసం, భూభాగాల కోసం చేస్తారో, కానీ కాటమరాజు మూగజీవాల కోసం, వీళ్ళ కోసమే యుద్ధం చేసి మూగజీవాలని కాపాడినటువంటి చరిత్ర